హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 7th క్లాస్ లో 10th లెసన్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మరి మనకి 10వ లెసన్ గా 7th క్లాస్ లో ఇవ్వబడింది. అయితే 9th లెసన్ గా ఉన్నటువంటి రాజ్యాంగం అనేటువంటి లెసన్ ని ఆల్రెడీ మీకు 8th క్లాస్ రాజ్యాంగంతో పాటు కలిపి చెప్పేశాను కాబట్టి ఇక్కడ నేను ఈ లెసన్ ని స్కిప్ చేస్తున్నాను. ఓకేనా? సో ఆల్రెడీ అన్ని పాయింట్స్ కూడా దాంట్లో నేను మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి రాజ్యాంగం అనే ఒక్క లెసన్ లోనే మీకు 7th క్లాస్ అండ్ 8th క్లాస్ రెండింటిని కవరప్ చేసి చెప్పాను. కాబట్టి మరి 10th లెసన్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది 3 ముఖ్యమైన శాఖలతో కూడినటువంటి ఒక వ్యవస్థ. సో ఇక్కడ చూసుకుంటే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, అలాగే న్యాయ శాఖలతో ఈ 3 రకాలైనటువంటి శాఖలతో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే శాసన నిర్మాణ శాఖలో ఎవరెవరు ఉంటారు అని చూసుకుంటే గవర్నర్, శాసనసభ, శాసన మండలి. అంటే రాష్ట్ర స్థాయిలో అయితే మనకి శాసనాలను నిర్మాణం చేసేది అంటే శాసనాలను తయారు చేసేది ఎవరు? గవర్నర్ గారు, అలాగే శాసనసభ, శాసన మండలి. మరి కేంద్రంలో చూసుకుంటే మనకి అక్కడ ఏమైతే శాసనాలు తయారవుతాయో అవి అక్కడ ఎలా ఉంటుంది అంటే అక్కడ రాష్ట్రపతి గారు ఉంటారు, లోక్సభ అండ్ రాజ్యసభ ఈ మూడింటిని కలిపి మనం పార్లమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమైతే ఈ శాసన నిర్మాణ శాఖ ఉందో దీని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే శాసనాలను తయారు చేయటం, అంటే ప్రజలకు అవసరమైనటువంటి శాసనాలను తయారు చేయటం. ఓకే, సో వీళ్ళ ముగ్గురు కలిసి శాసనం యొక్క తయారీ ప్రక్రియలో పాల్గొంటారు. అలాగే కార్యనిర్వాహక శాఖ అంటే మరి ఆ శాసనాన్ని నిర్మాణం చేసిన తర్వాత కార్యనిర్వాహక శాఖ అంటే ఏమేం చేయాలి అంటే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన ఏమైనా ఉన్నాయా, లేదంటే నిదానంగా మనం చేయాల్సుకోవాల్సినటువంటి వర్క్స్ ఏమైనా ఉన్నాయా, లేదా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో ఏమైనా కష్టాలు ఉన్నాయా. సో ఇలాంటివన్నీ కూడా ఒక బేరీజ్ వేసుకొని కార్యనిర్వాహక శాఖ ఒక ప్లాన్ తయారు చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీంట్లో గవర్నర్ గారు, అలాగే ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఉంటారు. అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేసేటువంటి విషయంలో గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఉంటారు. మరి అదే కేంద్రంలో అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి ఉంటుంది. అలాగే మరి న్యాయశాఖ అనేటువంటిది తీసుకుంటే రాష్ట్రం యొక్క ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు గురించి, అలాగే దేశంలో ఉన్నతమైనటువంటి కోర్టు ఏది అంటే సుప్రీం కోర్టుగా మనం చెప్పుకోవటం జరిగింది. సో ఇక్కడ ఈ పాఠంలో ఓన్లీ మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి మాత్రమే ఇచ్చారు, కానీ నేను మీకు చెప్పేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని అంశాలు కూడా మిక్స్ చేసుకుంటూ చెప్తాను. ఓకేనా? ఎందుకనంటే కొంత మీకు వేరియేషన్ తెలిస్తే ఇంకా ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? సో మరి అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, ఎలా పనిచేస్తుంది అనేది చూసుకుంటే మనకు 2 స్థాయిలలో ప్రభుత్వం ఉంది అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఎప్పుడూ కూడా కేంద్రము, రాష్ట్రము అనేటువంటిది 2 స్థాయిల్లో ఉంటుంది. అంటే కేంద్రం యొక్క పనులు వేరే, కేంద్రం యొక్క శాఖలు వేరే, కేంద్రం యొక్క విధి విధానాలు వేరేగా ఉంటాయి. మరి రాష్ట్రం వచ్చేసరికి రాష్ట్రం యొక్క పరిమితులకు లోబడి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు మరి ఏమైతే సెట్ అవుతాయో దాని ప్రకారం వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్రంలో ఏమైతే వర్క్ అవుతాయో అవి రాష్ట్రంలో వర్క్ అవ్వాలన్నటువంటి రూల్ లేదు. కాబట్టి ఇక్కడ కొంచెం దానికి మార్పులు చేర్పులు చేసుకొని మరి ఈ రకమైనటువంటి విధానాలను చేసేటువంటిదే రాష్ట్ర ప్రభుత్వంగా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ 2 స్థాయిల్లో ఉన్నటువంటిది ఏది అంటే కేంద్రము అండ్ రాష్ట్రము. అంటే 2 కూడా కలిసి మనకి ప్రజలుగా అంటే ఈ దేశం యొక్క ప్రజలుగా మనకి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మరి ఉన్నతమైనటువంటి జీవితాన్ని అందించడం కోసం కృషి చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి కేంద్రంలో మరొకటి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉంటుంది. అంటే అధికారాలను వాళ్ళ అధికారాలు వేరే, వీళ్ళ అధికారాలు వేరే. సో మనకి ఇక్కడ ఈ అధికారాల
విభజన అంటే నువ్వు ఏ రంగాల్లో నువ్వు చూసుకుంటావు, ఏ రంగాలు నేను చూసుకోవాలి అంటే రాష్ట్ర జాబితా కావచ్చు, మరి కేంద్ర జాబితా కావచ్చు, ఉమ్మడి జాబితా కావచ్చు. ఆ అంశాలు ఏమైతే ఉన్నాయో అందులో ఉన్న అంశాలకు అనుగుణంగా చట్టాలు చేయటం, వాటిని అమలు చేయటం ద్వారా మరి ఇక్కడ ఏమైతే విధానాలు ఉన్నాయో వీటన్నిటిని చూసుకుంటూ ప్రజలకు మంచి చేయటమే ప్రభుత్వాల యొక్క పని. సో ఇక్కడ అధికార విభజన కలిగినటువంటి దీనినే సమాఖ్య వ్యవస్థ అంటాం. అంటే అధికారాలు వాళ్ళకి కొన్ని అధికారాలు, మనకు కొన్ని అధికారాలు పంచుకున్నాం మనం. సో ఈ అధికారాల యొక్క విభజనని ఏమంటాము అంటే ఫెడరల్ సిస్టమ్ లేక సమాఖ్య వ్యవస్థ అంటాం. సో భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కొన్ని అధికారాలు పార్లమెంట్ దగ్గర ఉంటాయి, కొన్ని అధికారాలు రాష్ట్రాల యొక్క శాసన సభల దగ్గర ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మన భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తమ పరిపాలన స్వయంగా నిర్వహించడానికి వాటి ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి. అంటే రాష్ట్రాలు ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాటి పరిపాలన వాటి యొక్క భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే హెడ్ ఉన్నారో, ఎవరైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఉన్నాడో ఇతను కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తాడు. వీటిని కేంద్రానికి నివేదిస్తే కేంద్రం వాటికి తగినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, లేదంటే వాటికి ఏమైతే తోడ్పాటు కావాలో అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రకంగా రాష్ట్రానికి కొన్ని అధికారాలు, కేంద్రానికి కొన్ని అధికారాలు విభజన చేసి ఉండడాన్నే సమాఖ్య వ్యవస్థ లేక ఫెడరల్ సిస్టమ్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తయారు చేసి వాటిని అమలు జరిగేటట్లు చూస్తాయి. ప్రభుత్వం 3 రకాలైనటువంటి విధులు కలిగి ఉంటుంది. అంటే ఏంటి? ప్రతి ప్రభుత్వానికి, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిదానికి 3 విధి విధానాలు ఉంటాయి. ఏం చేస్తాయి అవి? ఒకటి, ముందు ఆ ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలు, శాసనాలను తయారు చేయటం, అలాగే వాటిని ఎంత కష్టసాధ్యమైన అమలు చేయటం, వాటి నిర్వహణలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు న్యాయశాఖ ద్వారా న్యాయాన్ని అందించడం. సో ఈ 3 రకాలైనటువంటివి ఖచ్చితంగా ప్రతి వ్యవస్థలో, అది కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు, మరి ఇక్కడ మనకి 3 రకాల శాఖలు కనిపిస్తాయి, 3 రకాల విధులు కనిపిస్తాయి. ఒకటి శాసన నిర్మాణ శాఖ, శాసనాలను నిర్మించడం. కార్యనిర్వాహక శాఖ, ఆ చట్టాలను శాసనాలను అమలుపరచడం. న్యాయశాఖ, ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు కలిగినా ఆ చట్టాల వల్ల కానీ ఆ శాసనాల వల్ల కానీ తగినంత న్యాయం పొందేటట్టుగా న్యాయశాఖను మనం మరి ఏర్పరచుకోవటం జరిగిందనమాట. సో ఇది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది మరియు ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం గురించి. సో నెక్స్ట్ చూసుకుంటే ఆల్రెడీ మనం 3 చెప్పుకున్నాం. ఒకటి శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. ఇందులో మొదటిదైనటువంటి శాసన నిర్మాణ శాఖలో ఎవరెవరు ఉంటారు? ఇది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. మనకి కేంద్ర ప్రభుత్వాన్ని గురించి ఎక్కడా కూడా ఇవ్వలేదు కాబట్టి నేను ఈ టాపిక్ డిస్కస్ చేయట్లేదు. ప్రెసెంట్ ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవిగా గుర్తుంచుకోండి. ఇన్ కేస్ మళ్ళీ ఒక లెసన్ కనుక మనకు ఉంటే దాంట్లో మీకు కేంద్ర ప్రభుత్వం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ శాసన నిర్మాణ శాఖలో ఎవరెవరు ఉంటారు? శాసన నిర్మాణ శాఖ అంటే శాసనం తయారైంది, ఆ శాసనం ప్రజల్లోకి వెళ్ళి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మరి న్యాయశాఖ దగ్గరికి వెళ్ళేటట్టుగా ఈ 3 శాఖలు పనిచేస్తాయని మనం చెప్పుకున్నాం. మరి ఈ మొట్టమొదటి శాఖ ఏదైతే శాసన నిర్మాణ శాఖ ఉందో దీనిలో ఎవరెవరు ఉంటారు? దీనిలో ఎవరెవరు ఉంటారు? గవర్నర్ ఉంటారు, శాసన సభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. సో మనకి ఇక్కడ గవర్నర్ గారు ఉంటారు, అంటే అలాగే శాసన సభ అంటే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, అలాగే శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ మూడింటిని కలిపే మనం ఏమంటాము అంటే శాసన నిర్మాణ శాఖ అంటాం. అంటే మరి ఏదైనా సరే ఒక శాసనం తయారు కావాలి, మరి ఒక బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా మార్చాలి అంటే వీళ్ళ ముగ్గురి యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ముందు మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ మనం అయితే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గవర్నర్ గారు ఉండాలి శాసన నిర్మాణ శాఖలో, శాసన సభ ఉండాలి, శాసన మండలి ఉండాలి. వీళ్ళ ముగ్గురు కలిసే మరి శాసన నిర్మాణ శాఖ అనేటువంటిది ఏర్పడింది. సో ఇక్కడ చూసుకుంటే ముందుగా గవర్నర్ గురించి తెలుసుకుందాం. అసలు గవర్నర్ ని ఎవరు నియమిస్తారు? గవర్నర్ ని ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి నియమిస్తారు. ఓకేనా? సో గవర్నర్ ని అంటే మనకు ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు మరి గవర్నర్లను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు. యాక్చువల్ గా 153వ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. ఎందుకని అంటే మరి
ఎక్కడ మనం సెంట్రల్లో చూసుకుంటే మనకి రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మరి మనకి మొదటి పౌరుడు, మరి దేశానికి మొదటి పౌరుడుగా ఆయన చెప్పుకుంటే రాష్ట్రానికి మొదటి పౌరుడుగా మనం గవర్నర్ గారిని చెప్పుకుంటాం. సో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అని చెప్పినటువంటి అధికరణం 153వ అధికరణం. మరి చూసుకుంటే అలాగే ఆయనకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే కేంద్ర మంత్రి మండలి యొక్క సిఫార్సులు, అంటే ఏంటి, కేంద్ర మంత్రి మండలిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. ఈ వ్యక్తిని అంటే ఒక విభిన్నమైనటువంటి రంగంలో ప్రతిభ కలిగిన వ్యక్తిని కావచ్చు, దేశానికి సేవ చేసిన వ్యక్తి కావచ్చు, రాజకీయంగా కొంత కాలం పాటు పరిణతి ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరో ఒక వ్యక్తిని మరి కేంద్ర మంత్రి మండలి మొత్తం అందరూ కలిసి కూర్చొని వాళ్ళు కొంత డెసిషన్ తీసుకున్నాక రాష్ట్రపతి గారికి ఈ లిస్టులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఆయనకి సూచించడం కూడా జరుగుతుంది. అలాగే కేంద్ర మంత్రి మండలి యొక్క సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గారు ఎవరిని నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తారు. మరి గవర్నర్ ఎప్పుడు వెళ్ళిపోవాలి అంటే ఈయనకి పదవీ కాలం ఏం లేదు. రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకే ఆయన ఆ రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగుతారు. ఎప్పుడైతే రాష్ట్రపతి యొక్క విశ్వాసాన్ని కోల్పోతారో అప్పుడు ఈయన్ని మరి వేరే దానికి బదిలీ చేయొచ్చు, వేరే రాష్ట్రానికి బదిలీ చేయొచ్చు, లేదంటే మీరు మళ్ళీ వెనక్కి వచ్చేయండి అని చెప్పి పిలిపించేయచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే గవర్నర్ ఒక్కోసారి 2 లేక 3 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు. ఇక్కడ చూసుకోండి 5 సంవత్సరాల పదవీ కాలం అని ఇచ్చారు, కానీ 5 సంవత్సరాల పదవీ కాలం అనేటువంటిది నామినల్ గా ఇచ్చినటువంటిది, కానీ రియల్ గా 5 సంవత్సరాల పాటు మరి పనిచేసినటువంటి గవర్నర్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకని అంటే ఒక ప్రభుత్వంలో నియమించబడినటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో మరి ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుంది, మరి ఈ మధ్యలో ఎలక్షన్స్ జరిగితే కొత్త ప్రభుత్వం వస్తుంది, మరి ఆ పార్టీ యొక్క కేంద్ర మండలి ఏమైతే ఉందో దాన్ని ఏమంటారు, వాళ్ళు మాకు ఈ గవర్నర్ వద్దు, మాకు సపోర్ట్ చేసే గవర్నర్ కావాలని చెప్పేసి గవర్నర్ని మార్పిచ్చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గవర్నర్ల యొక్క పదవీ కాలం అనేటువంటిది 5 సంవత్సరాలు అయినప్పటికీ అది రాష్ట్రపతి గారి విశ్వాసం ఉన్నంత వరకే. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్కసారి 2 లేక 3 రాష్ట్రాలకు ఒక గవర్నర్ ఉంటారు. ఎందుకని, ఒక్కొక్కసారి అత్యవసర పరిస్థితుల్లో మనకి కొన్ని అంటే కేంద్ర మంత్రి మండలి సిఫార్సులు ఏమి చేయకపోతే రాష్ట్రపతి దగ్గరికి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కావచ్చు, లేదా ఎమర్జెన్సీలో కావచ్చు, ఏదైనా టైంలో మరి అక్కడ ఎవరు లేకపోతే ఒక్కొక్కసారి ఒకే గవర్నరు 2-3 రాష్ట్రాలకు పనిచేస్తారు. సో దీన్నే 158(3)A ఆర్టికల్లో మనకి రాయడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అంటే 158(3)Aలో 1 లేక 2 కన్నా ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఓకేనా మరి గవర్నర్ని ఒకే వ్యక్తిని నియమించవచ్చు అని చెప్పారు. అర్థమైందా? సో ఇక్కడ చూసుకుంటే 158(3)A ఏం చెప్తుందయ్యా అంటే 1, 2 లేదంటే ఎక్కువ రాష్ట్రాలకు, ఇంకా ఎక్కువ రాష్ట్రాలకు కూడా మరి ఒకే గవర్నర్ని కేటాయించడం అనేటువంటిది మరి 158(3)A ప్రకారం నడిపించవచ్చు. 153 ప్రకారం రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి. 158(3)A ప్రకారం 2 లేదు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి అన్ని రాష్ట్రాలకు కూడా మరి ఒకే గవర్నర్ నియమించే ఆర్టికల్ 158(3)A. మరి 159 ఆర్టికల్ ఏంటి అంటే గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని తెలియజేస్తుంది. ఈయనతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారయ్యా అంటే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, లేక మరి ఆయన లేడు అప్పుడు న్యాయమూర్తి అయినా సరే మరి ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. గుర్తుపెట్టుకోండి, గవర్నర్కి వచ్చేసరికి ఎవరు నియమిస్తారు, రాష్ట్రపతి నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో మరి ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని చెప్పారు అంటే 153వ ఆర్టికల్ ప్రకారం. మరి ఏ ఆర్టికల్ ప్రకారం 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండొచ్చు అంటే 158(3)A ప్రకారం. ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే 159 ప్రకారం చేస్తారు. ఏంటి దాని యొక్క స్పెషాలిటీ అంటే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ గారితో ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు. ఆయన లేని పక్షంలో న్యాయమూర్తి కూడా మరి ప్రమాణ స్వీకారాన్ని చేయించవచ్చు. రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకే గవర్నర్ గారు 5 సంవత్సరాల పదవీ కాలం అని ఉన్నప్పటికీ రాష్ట్రపతి గారి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే గవర్నర్ గారు తన పదవిలో కొనసాగుతారు. సో ఇవి ముఖ్యంగా మనం గవర్నర్ యొక్క మరి ముఖ్యమైన విషయాలు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఏమేం పనులు చేస్తారయ్యా అంటే గవర్నర్ గారు ఏం చేస్తారు,
శాసనసభ మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తారు. అంటే శాసనసభ ఎలక్షన్స్ జరుగుతాయి, ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని బాబు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మరి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి దాని యొక్క గోప్యతను కాపాడతామని వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించేది ఎవరు అంటే ముఖ్యమంత్రి వారి యొక్క మంత్రులతో ప్రమాణ స్వీకారాన్ని చేయించేది ఎవరు? గవర్నర్. సో శాసనసభ సమావేశాలు నిర్వహించమని మరియు నిరవధిక వాయిదా వేయమని ఆజ్ఞలు విధించేది ఎవరు అంటే గవర్నర్ గారు చెప్తారు. బాబు శాసనసభ నిర్వహించండి, ఎందుకంటే ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పటిదాకా మీరు పెట్టలేదు కాబట్టి వెంటనే శాసనసభ సమావేశాలు నిర్వహించండి అని చెప్తారు. లేదంటే నిరవధికంగా వాయిదా వేయమని కూడా మరి చెప్పేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గవర్నర్ గారు. అలాగే హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాలలో అంటే జిల్లా న్యాయస్థానాలు కావచ్చు, సబార్డినేట్ కోర్టులు కావచ్చు, వీటిలో మరి ఆ న్యాయమూర్తులను నియమించేటువంటిది ఎవరు అంటే గవర్నర్ గారు నియమిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుని రాష్ట్రపతికి నివేదిస్తారు. ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి గవర్నర్లు చేసే పని ఏంటి అంటే రాష్ట్రపతికి ఈ రోజు ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అనేటువంటిది సాయంత్రానికి ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాష్ట్రపతి గారికి నివేదిస్తారనమాట. సో ఇవి గవర్నర్ యొక్క విధులు. సో మరి ఇక్కడ చూసుకుంటే ప్రెసెంట్ మన గవర్నర్ ఎవరు అని ఇచ్చారు. ఇక్కడ ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎస్ అబ్దుల్ నజీర్ మరి ఈయనే ప్రెసెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని జీకే బిట్స్ కూడా కావాలి కాబట్టి నేను మీకు అవి కూడా యాడ్ చేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే సిఎం త్రివేది. సో ఇక్కడ చందులాల్ మాధవలాల్ త్రివేది అనేటువంటి వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి గవర్నర్ గా పనిచేశారు. మరి ఎక్కువ కాలం పనిచేసిన గవర్నర్ ఎవరు అంటే ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఎక్కువ కాలం మరి గవర్నర్ గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లో. మరి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా బిజే దివాన్ గారు ఉన్నారు. ఎవరు అంటే ఆయన మరి తక్కువ కాలం అంటే సుమారు 73 రోజులు 78 రోజులు మరి చాలా తక్కువ కాలం పాటు ఆయన మరి గవర్నర్ గా పనిచేశారు. ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఈఎస్ఎల్ నరసింహన్ గారు, తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి బిజే దివాన్ గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి మరి ఎవరు గవర్నర్ అంటే చందులాల్ మాధవలాల్ త్రివేది గారు, సిఎం త్రివేది గారు మొదటి గవర్నర్ గా ఉన్నారు. అలాగే మరి లేడీస్ లో ఎవరు ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు గవర్నర్స్ గా పనిచేశారు అంటే శారదా ముఖర్జీ గారు మరి మొట్టమొదటిగా మరి ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా పనిచేసినటువంటి లేడీ గవర్నర్. మరి అలాగే ఆవిడ తర్వాత కుమెద్బెన్ జోషి గారు కూడా మరి లేడీ గవర్నర్ గా పనిచేయడం జరిగింది. ఓకేనా. సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మన ప్రెసెంట్ గవర్నర్ ఎవరు అంటే ఎస్ అబ్దుల్ నజీర్. ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి ఎవరు గవర్నర్ అంటే సిఎం త్రివేది, చందులాల్ మాధవలాల్ త్రివేది. ఆ తర్వాత ఎక్కువ కాలం పనిచేసినటువంటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, తక్కువ కాలం పనిచేసిన గవర్నర్ బిజే దివాన్ గారు. లేడీస్ ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది పనిచేశారు అంటే గవర్నర్ గా శారదా ముఖర్జీ గారు, కుముద్బెన్ జోషి గారు మనకి గవర్నర్స్ గా పనిచేయడం జరిగింది. ఓకేనా. సో ఇది గవర్నర్ కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే శాసనసభ. మరి శాసనసభ అంతా చెప్పుకున్నాం. గవర్నర్ ప్లస్ శాసనసభ ప్లస్ శాసన మండలి ఇజ్ ఈక్వల్ టు శాసన నిర్మాణ శాఖ అని. కాబట్టి దానిలో గవర్నర్ అయిపోయింది. శాసనసభ ఏంటి అనేది చూసుకుంటే మరి ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క శాసనసభ స్థానాలు ఎన్ని అంటే మొత్తం ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే అలాగే ఎన్ని ఎంపీ సీట్స్ ఉన్నాయి మనకి అంటే 25 సీట్లు ఉన్నాయి. మరి ఎన్ని ఎమ్మెల్సీలు ఉన్నాయి మనకి అంటే 58 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ప్రెసెంట్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ అన్నమాట. ఎమ్మెల్యేగా 175 స్థానాలు, ఎమ్మెల్సీకి 58 స్థానాలు, అలాగే ఎంపీకి 25 స్థానాలు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం భారతదేశానికి. ఓకేనా. సో మరి ఇక్కడ రాష్ట్ర శాసనసభ అనేటువంటిది ఒక శాసన నిర్మాణ విభాగం. దిగువ సభ అంటే ఇక్కడ మనకి ఈ శాసనసభ అనేది ఎలా దిగువ సభ, కేంద్రంలో లోక్సభ దిగువ సభ అవుతుంది. అలాగే మరి ఇక్కడ దీంట్లో ప్రజలచే ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులందరూ సమావేశమై రాష్ట్ర ప్రగతి మరియు సంక్షేమానికి సంబంధించిన వివిధ విషయాలను చర్చిస్తారు. అలాగే ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా శాసనసభ నియోజకవర్గాలుగా విభజించారు. మీకు డౌట్ రావాలి, సార్ 175 స్థానాలే ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఒక అమెండ్మెంట్ లో రాసుకున్నాం. ఇంత అంటే
జనాభా ప్రకారం ఇంత జనాభాకి ఒక నియోజకవర్గం అని రాసుకున్నాం. అయితే మాటికి మరి చేయడానికి ఇబ్బంది కాబట్టి 2026 వరకు నియోజక వర్గాల యొక్క పునర్విభజన జరగదు అని ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం. అందుకనే ఇప్పటి వరకు కూడా మరి నియోజకవర్గాల పునర్విభజన జరగల. ఎప్పుడు జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటి? ఆల్రెడీ జనాభా పెరిగారు కాబట్టి ఈసారి మరి 175 శాసనసభ స్థానాలు కాస్త ఎన్నవుతాయి అనేటువంటిది 2026లో తేలనుంది. కాబట్టి 2026 అనేటువంటిది నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరిగే సంవత్సరం. ఓకేనా? సో ఆల్రెడీ అమెండ్మెంట్ రాసుకున్నాం కాబట్టి మనం దాన్ని ముట్టుకోలేదు, జనాభా పెరుగుతున్నా కూడా. యాక్చువల్గా 2021 జనాభా లెక్కల ప్రకారం 2026లో మరి చేయాలి. కానీ 2021 జనాభా లెక్కలు జరిగినాయా? జరగలేదు. కాబట్టి ఆ లెక్కలు జరిగిన తర్వాత 2026లో ఏం చేస్తారు అంటే మరి మనకి శాసనసభ నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో వీటిని పునర్విభజన చేసి కొత్తగా తీసుకొని రావాలా లేదంటే మరి కలిపేసి పెద్దవి చేయాలనేటువంటి విషయాన్ని ఆలోచిస్తారు. అలాగే సాధారణంగా శాసనసభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి, మీ అందరికి తెలిసిన విషయమే. ఓకేనా? అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటికీ ఎవరు మరి ఎన్నికల ప్రకటన చేస్తారు అంటే కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇది ఎటువంటి రాజకీయాలకు మరి తలొగ్గదు, ఎవరికి సలాం కొట్టదు. ఇది స్వయం ప్రతిపత్తిగా సంస్థ కాబట్టి దీనికి ఉన్నటువంటి పవర్స్ అల్టిమేట్ పవర్స్ అన్నమాట. ఎవరినైనా సరే జైల్లో పెట్టగలదు. ఓకేనా? సో ఇక్కడ ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఏమైతే ఉందో ఇది అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు, దేశంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇది ఒక ప్రకటన జారీ చేస్తుంది. ఈ రోజు నామినేషన్స్ వేయాలి, ఈ రోజు విత్డ్రా చేసుకోవాలి, ఈ రోజు మరి కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఎలక్షన్, కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఎలక్షన్, ఇన్ని దశల్లో ఎలక్షన్ జరుగుద్ది. మరి పారామిలిటరీ ఫోర్సెస్ ని పంపించడం, బ్యాలెట్ బాక్స్, ఈవీఎంస్ ఇలాంటి వాటి అన్నిటిని రెడీ చేసుకోవడం, ఇదంతా కూడా ఒక పెద్ద ప్రొసీజర్ అన్నమాట. దీని మొత్తాన్ని ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం. ఓకేనా? సో స్వతంత్ర అభ్యర్థులు అలాగే రాజకీయ పార్టీల అభ్యర్థులు వాళ్ళందరూ కూడా మేనిఫెస్టోలతో ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఎవరి మేనిఫెస్టో వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? సో ఒక్కొక్కళ్ళు ఒక్కో మేనిఫెస్టోతో ముందుకు వస్తారు. మేము ఇది చేసి పెడతాం, మేమొస్తే ఇది చేసి పెడతామని చెప్పేసి హామీలు ఇస్తారు. ఆ హామీలు నమ్మినటువంటి ప్రజలు ఎవరైతే మనకి మంచి చేస్తారని నమ్ముతారో వాళ్ళని గెలిపించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మేనిఫెస్టో అంటే ఏంటి అంటే హామీల చిట్ట, ఓ రకంగా చెప్పాలంటే. మరి స్వతంత్ర అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీల ఎన్నికల ముందు ఇచ్చే హామీలను ఏమంటారు అంటే మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో అంటే ఏం చెప్పాను? హామీల చిట్ట అని చెప్పాను. ఓకేనా? సో ఇది ఇక్కడ ఉన్నటువంటి బిట్స్. నెక్స్ట్ చూసుకుంటే ఒకసారి మనకి జీకే పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ శాసనసభ గురించి, కాబట్టి కొంచెం మ్యాటర్ ఇచ్చాను, ఇది కూడా మీరు చూసేసుకోండి. ప్రెసెంట్ ఎన్నోవ లోక్సభ నడుస్తుంది ప్రెసెంట్ మనకి అంటే 18వ లోక్సభ. ఎక్కడ ఈ లోక్సభ అంటే కేంద్రంలో, గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో జరుగుతున్నటువంటిది 18వ లోక్సభ. మరి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటిది 16వ అసెంబ్లీ. మరి అక్కడేమో మనం లోక్సభ అంటాం, ఇక్కడేమో అసెంబ్లీ అంటాం. కాబట్టి ఇక్కడేమో 16వ అసెంబ్లీ. ఒకప్పుడు 1953-56 టైంలో మనం యాక్చువల్గా ఎక్కడ ఉండేవాళ్ళం? మెడ్రాస్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరం కలిసి మెడ్రాస్ రాష్ట్రంలోనే ఉండేవాళ్ళం. కానీ మరి పొట్టి శ్రీరాములు గారు ఏమన్నారు అంటే తెలుగు మాట్లాడే వాళ్ళకి మరి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలి, అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఉండాలని చెప్పేసి మరి ఉద్యమాన్ని చేపట్టి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోయారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనల వలన 1956 మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం జరిగింది. సో ఎప్పుడైతే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు మనకి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు వచ్చారు. ఓకేనా? 1956లో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే మనకి నీలం సంజీవరెడ్డి గారు. దానికి ముందు 2 ముఖ్యమంత్రులు పనిచేశారు. ఎవరెవరు? టంగుటూరి ప్రకాశం గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం అంటే మెడ్రాస్ లో కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా చేశారు. కాబట్టి ఈ రెండింటిని మనం లెక్క తీసుకోం. ఓకేనా? సో ప్రెసెంట్ నడుస్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నవది అంటే 16వ అసెంబ్లీ. ఓకేనా? 16వ అసెంబ్లీ. అయితే మరి ప్రెసెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నవ ముఖ్యమంత్రి గారు అంటే 18వ ముఖ్యమంత్రి గారు. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే
మొత్తం 175 సీట్లు అని చెప్పుకున్నాం. ఇందులో 29 ఎస్సీ కేటాయించారు, 7 సీట్లు ఎస్టీ కేటాయించారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 29 శాసనసభ స్థానాలు ఎస్సీ కేటాయించారు, అంటే షెడ్యూల్ క్యాస్ట్ కి. మరి 7 శాసనసభ స్థానాలు షెడ్యూల్ ట్రైబ్ కి, అంటే గిరిజన తెగలకు కేటాయించడం జరిగింది. అలాగే మరి 19 ఏప్రిల్ నుంచి 1 జూన్ వరకు 7 దశల్లో మొన్న 18వ లోక్సభ ఎన్నికలు జరగడం జరిగింది. అలాగే మనకి 16వ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగడం జరిగింది. దాంట్లో మరి చూసుకుంటే రిజల్ట్ 2024లో రిజల్ట్ చూసుకుంటే మరి 135 స్థానాలతో తెలుగుదేశం, 21 స్థానాలతో జనసేన పార్టీ, 8 స్థానాలతో బీజేపీ, 11 స్థానాలతో మరి వైఎస్ఆర్సీపీ, మొత్తం 175 స్థానాలకు ఎలక్షన్ జరిగింది. సో దీంట్లో యాక్చువల్గా 10% ఆఫ్ సీట్స్ వస్తే ప్రతిపక్షం వచ్చేది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం 18 సీట్లు కూడా రాకపోవడం వలన ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నమాట. యాక్చువల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 10% ఆఫ్ సీట్స్ వస్తేనే మీరు ప్రతిపక్షంలో కూర్చోగలరు. సో ఆయనకి ఎన్ని సీట్లు రావాలి? సుమారుగా 18 సీట్లు రావాలి. కానీ ఆయనకి 11 రావడం వలన ప్రతిపక్ష హోదా అనేటువంటి దక్కలేదు. ఓకేనా? సో అలాగే ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి గారు. ఓకేనా? సో ప్రెసెంట్ ఎన్నో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే 18వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? సో మరి లోక్సభలో కూడా ఒకసారి చూసేయండి. లోక్సభలో మొత్తం స్థానాలు 543. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో 10% అంటే 55 స్థానాలు వస్తే ప్రతిపక్షం వస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ ఏమైతే ఉందో మరి ఎన్డీఏ కూటమి అంటాం కదా, సో ఇక్కడ ఇదేమో 240 స్థానాలు, మరి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ఆ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటిది 99 స్థానాలు. కాంగ్రెస్ ఏమో 99 గెలుచుకుంది, 240 ఏమో బీజేపీ గెలుచుకుంది. మరి మ్యాజిక్ ఫిగర్ అంతా 272 కావాలి. మరి 272 కావాలంటే ఇంకా 32 మంది కావాలి. సో అప్పుడు కొన్ని పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేసినాయి. బీహారు, ఆంధ్రప్రదేశ్, అలాగే జనసేన పార్టీ, ఇవన్నీ కూడా కొన్ని సపోర్ట్ చేయడం వలన మొత్తం 53 మంది బీజేపీతో కలిశారు. సో మొత్తం సీట్ల సంఖ్య అప్పుడు ఎంత అయిందంటే వాళ్ళది 240 ప్లస్ 53 మంది మన అందరం కలిసేసరికి 293 సీట్లతో మరి అధికారాన్ని చేజిక్కించుకున్నారు నరేంద్ర మోదీ గారు. అలాగే 234 స్థానాలకు పరిమితం కావడం వలన ప్రతిపక్షంలో ఉండిపోయింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్నారు దానికి. ఓకేనా? సో ఇది ప్రెసెంట్ మన యొక్క కేంద్రంలో రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్స్, దాని రిజల్ట్స్ అన్నమాట. ఓకేనా? సో దీని తర్వాత మనం చూసుకుంటే మరి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఏమైతే ఉందో, ఈ ఎన్నికల సంఘం అనేటువంటిది స్వయం ప్రతిపత్తి లేక స్వతంత్ర ప్రతిపత్తి మీద ఉంటుందని చెప్పుకున్నాం. మరి మొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే, భారతదేశానికి మొట్టమొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్. ఓకేనా? మరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా భారతదేశానికి పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి సుకుమార్ సేన్ గారు. మరి కేంద్రంలో మరి ఎప్పుడూ కూడా ముగ్గురు ఉంటారు. అంటే ఒకళ్ళేమో ప్రధాన ఎన్నికల కమిషనర్, మిగిలిన వాళ్ళిద్దరూ కూడా ఆ ఎన్నికల సంఘంలో సభ్యులు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే ప్రెసెంట్ భారతదేశంలో మరి రాజీవ్ కుమార్. ఈయన ప్రెసెంట్ భారతదేశానికి ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. మిగిలిన ఇద్దరు సభ్యులు ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు. వీళ్ళ ముగ్గురు కూడా ప్రెసెంట్ మరి చీఫ్ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి సభ్యులుగా చెప్పవచ్చు. మరి రాష్ట్రానికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? మొన్నటిదాకా ఎలక్షన్స్ జరిగినాయి, ఈ పేరు మీకు బాగా వినిపించింది, ముఖేష్ కుమార్ మీనా. మరి ఆంధ్రప్రదేశ్ లో మరి ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ముఖేష్ కుమార్ మీనా గారు పనిచేశారు. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే నీలం సాహ్ని గారు. ఆల్రెడీ కొత్తగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019లో మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఈవిడ సిఎస్ గా కూడా పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా మారారు నీలం సాహ్ని గారు. ఆ తర్వాత ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అంటే ముఖేష్ కుమార్ మీనా. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి అసలు ఎలా జరుగుతుంది ఎలక్షన్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది.
సో ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక కార్డు ఇస్తుంది, దాన్నే ఎపిక్ కార్డ్ అంటారు. ఏంటి ఎపిక్ అంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. సో దీన్ని మరి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి ఒక్కదాన్ని క్రోడీకరించి అన్ని ఇన్ఫర్మేషన్ చెక్ చేసి అడ్రస్ చెక్ చేసిన తర్వాత మరి ఓటర్ లిస్ట్ అనేటువంటి దాన్ని ఒకటి ప్రింట్ చేసిన తర్వాత ఈ ఎపిక్ కార్డ్స్ అనేటువంటివి జారీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడికి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు ఉంది. కాబట్టి తన ఓటు హక్కును తను నిర్వర్తించుకోవాలి, వెళ్ళి ఓటు వేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఎపిక్ కార్డ్ అనేటువంటిది అవసరం. ఓకేనా. సో ఇక్కడ శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని ఎన్నికల సంఘమే నియమిస్తుంది. 18 సంవత్సరాల పైబడి ఓటు హక్కు కలిగిన ఓటర్లందరూ కూడా ఎన్నికల రోజున ఆ నియోజకవర్గంలోనే ఓటు వేస్తారు. ఓటర్ గుర్తింపు కార్డును పోలింగ్ బూత్ స్థాయి అధికారికి చూపించి మరి రహస్య ఓటింగ్ ప్రకారం వాళ్ళు ఎవరికి ఓటు వేసింది ఎవరికి తెలియపరచకూడదు. పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రకటించిన తర్వాత మరి ఆ రోజు ఏ రోజైతే వాళ్ళు చెప్తారో ఆ రోజు ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో వారిని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ప్రకటించడం జరుగుతుంది. అంటే ఇది ప్రత్యక్ష ఎన్నిక, డైరెక్ట్ గా ప్రజలే వచ్చి ఓట్ చేసి ఎన్నుకుంటారు కాబట్టి దీన్ని ప్రత్యక్ష ఎన్నిక అంటారు. ఎమ్మెల్యేది ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నిక, మరి ఎమ్మెల్సీది ఎప్పుడు కూడా పరోక్ష ఎన్నిక. అంటే ఆయన డైరెక్ట్ గా ఎవరు ఓట్ చేసి ఎన్నుకోరు. మరి కొన్ని ప్రాంతాలలో మరి ఈ ఏమైతే ద్విసభా విధానం ఉందో అంటే 2 సభలు అంటే శాసనసభ శాసన మండలి కొన్ని రాష్ట్రాల్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే ఉందో ఈ ద్విసభా విధానం దీంట్లో డైరెక్ట్ గా ఎలక్షన్ ద్వారా ఎన్నికైన వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు అంటారు. పరోక్షంగా ఎన్నికైన వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్సీలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలుస్తారు అనమాట. సో ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మ్యాటర్. ఓకేనా. ఎన్నికల తరువాత ఆధిక్యం సాధించినటువంటి రాజకీయ పార్టీ లేక ఆ పార్టీలందరూ ఆ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమంది తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందాక మరి చూసుకుంటే అక్కడ టీడీపీకి వచ్చినటువంటి సీట్స్, తర్వాత జనసేన పార్టీకి వచ్చిన సీట్స్, తర్వాత మరి బీజేపీకి వచ్చినటువంటి సీట్స్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కువ సీట్లు సాధించారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక లీడర్ని ఎన్నుకుంటారు అనమాట. ఈ లీడర్ ఎవరైతే ఉన్నారో ఇతనే సీఎం క్యాండిడేట్ అనమాట. సో ఇక్కడ మనకి ఎవరైతే ఆ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని ఎన్నుకున్న తర్వాత మెజారిటీ పార్టీ సంకీర్ణ పార్టీల నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానిస్తాడు. అప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తారు, ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించి ముఖ్యమంత్రి సలహా తీసుకుని కొంతమంది మంత్రులను ఎలక్షన్ చేస్తారు ఆయన. సో అంటే ఈ శాఖ ఈయనకి ఈ శాఖ ఈయనకి అని చెప్పి మంత్రులను కూడా సెలెక్ట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. సో అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ మంత్రులతో కూడా ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే గవర్నర్ గారే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. ఓకేనా. మరి సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పార్టీ, 2 పార్టీ, 3 పార్టీలు. యాక్చువల్గా ఒక పార్టీయే పోటీ చేయాలి, కానీ ఇక్కడ ఏమైంది 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. అంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం రాజకీయ పార్టీలు సహకరించే ప్రభుత్వ రూపం. అంటే మనందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్ళందరి యొక్క ఉద్దేశాలు ఒకటే అయ్యి, వాళ్ళందరి ఆలోచనలు ఒకటే అయ్యి, వాళ్ళందరూ కలిసిమెలిసి ముందుకు పోదామనేటువంటి ధోరణిలో ముందుకు పోయి అప్పుడు వాళ్ళు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పరచుకున్న దాన్నే కూటమి అని పిలుస్తారు. సో ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించకపోవటమే ఇలాంటి ఏర్పాటుకు సాధారణ కారణం. అంటే ఒక్కొక్కసారి ఎలక్షన్ కంటే ముందు కూటమి ఏర్పడుద్ది, ఒక్కొక్కసారి ఎలక్షన్ తర్వాత కూటమి ఏర్పడుద్ది. అంటే ఏంటి, వీళ్ళు విడిగా పోటీ చేశారు అనుకుందాం, అప్పుడు ఎవరికి సరైనటువంటి మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు కూడా కొంతమంది కలిసి పార్టీల యొక్క అంటే ఈ 3 పార్టీలు కలిసో లేదా 2 పార్టీలు కలిసో అవతల ప్రభుత్వాన్ని పడేయడం కోసం ఒక జట్టు కడతారు, దాన్నే కూటమి అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కూటమి అనేటువంటిది ఎలక్షన్స్ ముందైనా ఏర్పడవచ్చు, ఎలక్షన్స్ తర్వాత అయినా కూడా ఏర్పడవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతేనే సంకీర్ణ ప్రభుత్వం అనేటువంటిది వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరి ప్రజెంట్ మీ అసెంబ్లీ నియోజకవర్గం ఏది అన్నాడు. మా అసెంబ్లీ నియోజకవర్గం ఉండి, అలాగే మీ యొక్క శాసనసభ్యుడు ఎవరు అంటే RRR రఘురామకృష్ణంరాజు గారు మా యొక్క ఎమ్మెల్యే. మరి ఆయన టీడీపీ కూటమి పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. మరి నెక్స్ట్ చూసుకుంటే శాసన మండలి. ఓకేనా. ఇప్పుడు గవర్నర్ గారి గురించి చెప్పేసుకున్నాం, శాసన సభ గురించి చెప్పేసుకున్నాం, ఇప్పుడు ప్రజెంట్ శాసన మండలి. సో ఈ శాసన మండలి ఏంటి అంటే
శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభను శాసన మండలి అంట. అక్కడ ఎగువ సభ ఏంటి? కేంద్రంలో రాజ్యసభ. సో ఇక్కడ ఎగువ సభ ఏంటి అంటే శాసన మండలి. సో ద్విసభా విధానంలో శాసనసభ అనేటువంటిది 2 సభా విధాలుగా ఉంటారని ఏమంటామని చెప్పాను? ద్విసభా పద్ధతి అని చెప్పాను. సో శాసన మండలి పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది. అంటే శాసన మండలి సభ్యులందరూ కూడా పరోక్ష ఎన్నిక ద్వారా, అంటే ఎవరు వీటికి ఓట్లేసి గెలిపించరు. ఓకేనా? మరి మీరు ఎలా సెలెక్ట్ అవుతారు సార్? అది కూడా చెప్తాను. సో ఒకసారి ముందు మనం చూసుకుంటే అసలు దేశంలో ఈ 2 సభలు ఉండాలనేటువంటి విషయం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1935లో ఈ ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 1958లో 2 సభలు ఉంటాయని చెప్పేసి శాసనసభ శాసన మండలిని తీసుకురావడం జరిగింది. అయితే 1985 వరకు బాగానే జరిగింది. అప్పుడు ఏం చేసిందంటే టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు మొత్తం వాళ్ళ సభ్యులే ఉన్నారు, అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళే మొత్తం అందరూ ఉన్నారని చెప్పేసి మరి 50% కంటే ఎక్కువ మంది కనుక ఆమోదిస్తే ఈ సభని రద్దు చేయొచ్చు. కాబట్టి మరి దీన్ని ఏం చేశారంటే రద్దు చేయించి పడేశారు. అంటే శాసన మండలి ఎప్పుడు రద్దు అయింది ఆంధ్రప్రదేశ్ లో అంటే 1985లో రద్దు అయింది. మరి ఆ తర్వాత నుంచి శాసన మండలి మనకి లేదు, ఓన్లీ శాసన సభ మాత్రమే ఉండేది. అయితే 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే దీని మీద ఒక ప్రతిపాదనని పంపించి మరలా దీన్ని పునఃప్రారంభం చేశారు. అయితే 2007 నుంచి మరలా మన దగ్గర శాసన మండలి అనేటువంటిది ఉంది. సో శాసన మండలి 1958లో మన దగ్గర స్టార్ట్ అయింది. 1985లో అది తిరిగేస్తే 85 కదా, 58 తిరిగేస్తే సో 85లో రద్దయిపోయింది. మళ్ళీ 2007లో దీన్ని పునఃప్రారంభించారు. ఆ తర్వాత మరలా 2020లో ఏమైంది అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ శాసన మండలి రద్దు కోసం ఓటింగ్ పెడితే మరి తెలుగుదేశం దీని నుంచి బయటకు వచ్చేసింది, మేము ఓట్ చేయమని చెప్పేసి. అయితే జనసేన నుంచి ఉన్నటువంటి ఒక పర్సన్ కూడా అనుకూలంగానే దానికే ఓటేశారు. అయితే ఏమొచ్చిందో మరి 2020లో దాన్ని ప్రతిపాదించినటువంటి వైఎస్ఆర్సీపీ 2021లో రద్దొద్దని చెప్పేసి మరి వదిలేసుకుంది. మరి అలాగే ప్రజెంట్ శాసన మండలి కొనసాగుతూనే ఉంది. ఇది శాసన మండలి హిస్టరీ. ఓకేనా? 58లో స్టార్టింగ్, 85లో క్లోజింగ్, 2007లో మళ్ళీ స్టార్టింగ్, మళ్ళీ 2020లో ఒక ప్రతిపాదన చేశారు, 21లో వదిలే మళ్ళీ కొనసాగిద్దామని చెప్పేసి వాళ్ళ యొక్క ఏమైతే రద్దు నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసేసుకున్నారు. సో తర్వాత శాసన మండలి అంటే ఎగువ సభ అని చెప్పుకున్నాం. అలాగే శాసన మండలిలో ఉండే ఎన్నిక ఏది అంటే పరోక్ష ఎన్నిక అని చెప్పాం. అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మరి 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన 1/3 వంతు మంది సభ్యులు పదవి విరమణ చేయగా కొత్త సభ్యులు ఎన్నిక అవుతారు. అంటే ఎవ్రీ 2 ఇయర్ కి ఎలక్షన్ జరుగుతుంది. అంటే ఎవ్రీ 2 ఇయర్స్ కి ఎంతమంది బయటకు వచ్చేస్తారు? 6 సంవత్సరాల పదవీ కాలం ముగిసినటువంటి 1/3 సభ్యులు మరి బయటకు వచ్చేస్తారు. ఓకేనా? మళ్ళీ కొత్త వాళ్ళు శాసన మండలికి వెళ్తారు. అందుకని దీన్ని ఏమంటాం? శాశ్వత సభ అంటాం. ఇది రద్దు కాదు కాబట్టి దీన్ని శాశ్వత సభ అంటాం. మరి రద్దయ్యే సభ ఏది? మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆయన పదవీ కాలం ముగిసిపోతుందో ఆ సభ రద్దయిపోతుంది. మళ్ళీ కొత్త చీఫ్ మినిస్టర్ వస్తారు, మళ్ళీ ఆయన యొక్క సభని స్టార్ట్ చేస్తారు. కాబట్టి అది మనకి రద్దయ్యే సభ. మరి ఇది శాశ్వత సభ. ఓకేనా? అంటే ఎప్పుడైతే శాశ్వత సభ అని చెప్పామో ఇది ఎప్పటికీ రద్దు కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొంతమంది వెళ్తూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. ఎలా వెళ్తారు? ప్రతి 2 సంవత్సరాలకి 6 సంవత్సరాలు నిండిపోయినటువంటి 1/3 వంతు సభ్యులు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ కొత్త వాళ్ళకి ఎలక్షన్ జరుగుద్ది, కొత్త వాళ్ళు మళ్ళీ జాయిన్ అయిపోతూ ఉంటారు. అయితే ఇది శాశ్వత సభ. ఎందుకంటే ఈ సభ రద్దు కాదు. ప్రతి శాసన మండలి సభ్యుడి యొక్క ఎంత కాలం అంటే పదవీ కాలం 6 సంవత్సరాలు. ఓకేనా? అక్కడ మనకి శాసన సభకేమో 5 ఇయర్స్ అయితే శాసన మండలి యొక్క పదవీ కాలం 6 ఇయర్స్ అన్నమాట. ఓకేనా? సో మరి ఇక్కడ ఒక చిన్న బిట్ ఇచ్చారు. ఆర్టికల్ 171(1) ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి యొక్క సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతుకు మించరాదు. శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారో దానిలో పావు వంతుకు మించకూడదు అన్నారు. అంటే ఆ లెక్కన మనకి ఎంతమంది శాసనసభ్యులు? 175 మంది. మరి దాంట్లో పావు వంతు అంటే 44 మంది సుమారుగా. మరి ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో? 58 మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, శాసన మండలిలో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు? 58 మంది సభ్యులు ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే
మరి వాళ్ళ యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది అనేటువంటి చూసుకుంటే 1/3 వంతు అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వంతు ఎలా ఎన్నుకోబడతారంటే శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. అంటే ఉదాహరణకి మరి ఒక దగ్గర సీట్లు ఇచ్చే టైంలో ఒక శాసనసభ సభ్యుడికి ఇంకొక శాసనసభ సభ్యుడు నాకేమని కొట్టుకున్నారు. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే కొట్టుకున్నారు. అప్పుడు ఆ ఎమ్మెల్యేకి ఏం చెప్తారు అంటే మనం ఎలాగో గెలుస్తాం కాబట్టి మనకి ఎమ్మెల్యే కోటాలో మనకి 1/3% ఉంటుంది కాబట్టి నేను ఎమ్మెల్సీ చేస్తామని చెప్పేసి అతన్ని బుజ్జగిస్తారు. ఆ తర్వాత అతనికి ఏమిస్తారు అంటే ఎమ్మెల్సీ ఇస్తారు. అంటే శాసనసభ సభ్యులకి 1/3 వంతు ఎన్నిక వాళ్ళకి ఇచ్చేసారనమాట. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి పర్సన్సే ఇందులో ఉంటారు. అంటే ఇందులో ఏమైనా ఎలక్షన్ ఉందా? లేదు. అందుకని ఇది పరోక్ష ఎన్నిక. అలాగే 1/3 వంతు మంది స్థానిక ప్రభుత్వ సంస్థల సభ్యులచే ఎన్నుకోబడతారు. అంటే మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకొస్తారు. చూడండి, ఉదాహరణకి మొన్న బొత్స సత్యనారాయణ గారు ఓడిపోవడం జరిగింది. ఆయన్ని విశాఖపట్నం నుంచి మరి ఈ స్థానిక సంస్థల ఏమైతే ఉన్నాయో వీళ్ళ యొక్క సభ్యుల ద్వారా ఒక పర్సన్ గా తీసుకొచ్చి ఆయన్ని మరి ఎమ్మెల్సీని చేయడం జరిగింది. సో ఇక్కడ అలా 1/3 వంతు మందిని ఎన్నుకుంటారు. మరి 1/12 వంతు మందిని డిగ్రీ చదివిన వాళ్ళు. అంటే ఏంటి డిగ్రీ చదవడం అంటే ఏంటి? ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో వీళ్ళకి ఓట్లు ఇచ్చి వీళ్ళ ద్వారా మాత్రమే, అంటే అందరూ ఎలక్షన్లో పాల్గొరు, ఓన్లీ చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ మాత్రమే, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిందో వాళ్ళు మాత్రమే ఓట్ చేస్తారు. అందరూ ఎలక్షన్లో పాల్గొన్నారు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ సభ్యులు కూడా మరి ఇక్కడ మనకి పాల్గొనడం జరుగుతుంది. అలాగే 1/12 వంతు మంది ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు. అంటే వీళ్ళకి ఓట్లు మిగిలిన వాళ్ళు ఎవరేరు, ఓన్లీ టీచర్స్ మాత్రమే. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ కేడర్ కంటే పైన ఉన్నారో వాళ్ళు, ఆ స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓట్ చేసి మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలని ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే నెక్స్ట్ 1/6 వంతు మంది రాష్ట్ర గవర్నర్ చే నామినేట్ చేయబడతారు. ఆ రాష్ట్రంలో కొంచెం మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులు, ఆ రాష్ట్రంలో కొంచెం కళలకి సాహిత్యానికి మంచి సేవ చేసిన వాళ్ళని 1/6 వంతు మందిని ఆయన సెలెక్ట్ చేసి మరి ఎమ్మెల్సీగా నియమిస్తాడు. సో ఇది శాసన మండలి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అంటే 1/3 ఏంటి అంటే శాసన సభ్యులు, స్థానిక ప్రభుత్వ సంస్థలు. మరి 1/12 ఏంటి అంటే గ్రాడ్యుయేట్స్, టీచర్స్. 1/6 వంతు ఏంటి అంటే రాష్ట్ర గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. సో ఆ లెక్కను చూసుకుంటే 58 మందిలో 20 మంది శాసనసభ సభ్యులచే నియమించబడ్డారు, 20 మంది స్థానిక ప్రభుత్వ సంస్థలచే, 5 పట్టభద్రులచే, 5 ఉపాధ్యాయులచే, అలాగే 8 మంది రాష్ట్ర గవర్నర్ గారిచే నియమించబడ్డారు. సో ప్రజెంట్ 58 మంది మన యొక్క శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఓకేనా? వీళ్ళందరూ పరోక్ష ఎన్నిక ద్వారా మరి శాసన మండలిలో కూర్చున్నారు. దీన్ని పెద్దల సభ అంటారు, అలాగే ఎగువ సభ అని పిలుస్తారు, శాశ్వత సభ అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో ఇది ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాటర్. సో నెక్స్ట్ చూసుకుంటే శాసన నిర్మాణ ప్రక్రియ. మరి వీళ్ళందరూ కలిస్తే ఏమొస్తుందని చెప్పుకున్నాం? శాసన నిర్మాణం చేయాలని చెప్పుకున్నాం. ఎలా జరుగుద్ది శాసన నిర్మాణం అనేటువంటి చూసుకుంటే 7వ షెడ్యూల్ ప్రకారం, భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ ప్రకారం అధికారాల విభజన జరిగిందని చెప్పుకున్నాం. కేంద్రానికి కొన్ని, అలాగే రాష్ట్రానికి కొన్ని మరి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఇది 7వ షెడ్యూల్లో ఎవరు దేని మీద డెసిషన్స్ తీసుకోవాలి, ఎవరు ఏ ఐటమ్స్ ని వాళ్ళ యొక్క గుప్పిట్లో ఉంచుకోవాలనేటువంటి దాన్ని ఒక అమెండ్మెంట్ కింద రాసుకోవడం జరిగింది. సో దాని ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆ రాష్ట్రానికి చట్టాలను తయారు చేస్తుంది. ఒక రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి పరిపాలనా బాధ్యత మొత్తం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు 3 జాబితాలుగా విభజించబడ్డాయి. మొత్తం 3 జాబితాలు చేసుకున్నాం అని చెప్పుకున్నాం కదా. 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. సో చూడు, ఇక్కడ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఇందులో మనకి 97 ఐటమ్స్ ఉన్నాయి కేంద్ర జాబితాలో. అలాగే 66 ఐటమ్స్ ఉండే ఈ మొన్నటి దాకా రాష్ట్ర జాబితాలో. కానీ మొన్న ఏం చేశారంటే 61 చేసి ఆ 5 ఐటమ్స్ ని ఉమ్మడి జాబితా కలిపారు. సో దాంతో మొన్నటి దాకా 47గా ఉన్నటువంటి ఉమ్మడి జాబితా కాస్త 52గా మారింది. మొత్తం 210 అంశాలు మొత్తం భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి మనం చట్టాలు చేసేటువంటి రంగాలు. దీనిలో కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ప్రెజెంట్ అని అడిగితే 61, అలాగే ఉమ్మడి జాబితాలో ప్రెజెంట్ అని అడిగితే 52 అంశాలు ఉండటం జరిగింది. సో ఈ అంశాల మీద
మీద మరి ఆయా ప్రభుత్వాలు మరి నిర్ణయాలు తీసుకొని శాసనాలను తయారు చేస్తాయి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జాబితా మీద మరి తయారు చేయొచ్చా చట్టాలని? చేయకూడదు. కేంద్ర జాబితాలో ఉన్న అంశాల మీద, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద కేంద్ర ప్రభుత్వం చట్టాలు తయారు చేయొచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద మాత్రమే చట్టాలు చేయొచ్చు. అంటే కానీ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద నేను చట్టం చేస్తా అంటే ఊరుకోదు కేంద్రం. అర్థమైందా? కాబట్టి ఎవరి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క చట్టాలను తయారు చేసుకోవాలి. ఒక బిల్లు చట్టంగా ఎలా అవుతుంది? ఒక యాక్ట్ అనేటువంటిది ఏమైతే ఉందో, అంటే ఒక బిల్లు ఎప్పుడు యాక్ట్ గా మారుద్ది అంటే బిల్లు యాక్ట్ గా అవ్వాలంటే కొంత ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? మరి బిల్ అనేటువంటిది యాక్ట్ గా ఎలా మారుతుంది, చట్టంగా ఎలా మారుతుంది అనేది చూసుకుంటే, ఇక్కడ సాధారణంగా అధికార పక్షానికి చెందిన సభ్యుడు ఎవరైతే ఉన్నారో, అంటే అధికార పక్ష సభ్యుడు అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ అక్కడేమో ప్రధానమంత్రి కావచ్చు. మరి వీళ్ళు రాష్ట్ర శాసనసభలో లేక శాసన మండలిలో బిల్లును ప్రవేశపెడతారు. అయితే గుర్తుపెట్టుకోండి, బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు అంటే వాళ్ళు అనుకున్నటువంటి అంశాన్ని ప్రవేశపెట్టదలిచినప్పుడు ఎందులో ప్రవేశపెట్టాలి? శాసనసభలోనా, శాసన మండలిలోనా? ఎందులోనా ప్రవేశపెట్టచ్చు. ఓకేనా? దీంట్లో ప్రవేశపెట్టినా దాంట్లో ప్రవేశపెట్టినా ఒకటే. అయితే ఈ రెండు సభల్లో ఖచ్చితంగా మాత్రం వెళ్లాల్సిందే. అంటే శాసనసభలో ముందు ప్రవేశపెట్టి తర్వాత శాసన మండలికి పంపించాలి, శాసన మండలిలో ముందు ప్రవేశపెడితే తర్వాత శాసనసభకి పంపించాలి. ఓకేనా? అంటే ఏ విషయమైనా సరే రెండు సభల యొక్క ఆమోదాన్ని పొందాల్సిందే. ద్విసభా విధానం అంటే అదే. ఓకేనా? సో ఇక్కడ మనకి అధికార పక్ష సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఈయన శాసనసభ లేక శాసన మండలిలో మామూలు బిల్లులు అంటే సాధారణ బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టచ్చు ఎందులో అయినా సరే. కానీ ఆర్థిక బిల్లు లేక ద్రవ్య బిల్లు అంటాం. సో అంటే ద్రవ్యానికి సంబంధించింది, మరి లెక్కలకు సంబంధించింది, బడ్జెట్ సంబంధించి ఆర్థిక బిల్లులు ఏమైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ ఎక్కడైతే గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాలి, కేంద్రంలో అయితే రాష్ట్రపతి అనుమతి తీసుకొని ఓన్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి, అక్కడైతే లోక్సభలో ప్రవేశపెట్టాలి. అర్థమైందా? అంటే ఇక్కడ సాధారణ బిల్లులు అయితే నీ ఇష్టం వచ్చినట్టు అందులో అయినా పెట్టుకోవచ్చు, ఇందులో అయినా పెట్టుకోవచ్చు, దానికి అనుమతి ఏం అవసరంలా. కానీ ఆర్థిక బిల్లు మాత్రం ఇక్కడైతే గవర్నర్ అక్కడైతే రాష్ట్రపతి అనుమతి పొంది, ఎక్కడైతే శాసనసభలో అక్కడైతే లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అంతేగాని రాజ్యసభలో అలాగే శాసన మండలిలో ఆర్థిక బిల్లును ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టకూడదు. ఓకేనా? సో సభలో ప్రతి సభ్యుడికి కూడా బిల్లు యొక్క ప్రతులను పంచుతారు. అంటే ఆ బిల్లు సంబంధించినటువంటి మ్యాటర్ మొత్తం అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందరూ చదువుకొని దాంట్లో ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అటువంటి దాన్ని అందరూ డిస్కస్ చేస్తారు. అది ప్రతిపక్షం కావచ్చు, మరి ప్రభుత్వమే కావచ్చు, ఎవరైనా సరే. సో ఇక్కడ బిల్లుపై సవివరమైనటువంటి చర్చలు జరిపి అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు జరిపి దానికి ఓటింగ్ జరుపుతారు. అంటే ఎంతమంది ఈ బిల్లుని ఆమోదిస్తున్నారని చెప్పేసి ఒక ఓటింగ్ చేస్తారు. ఆ ఓటింగ్ కనుక పాస్ అయితే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మెజారిటీ సభ్యుల యొక్క ఆమోదం పొందిన తర్వాత అది రెండవ సభకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? అయితే మొదటి సభలో గనక జరిగిన విధంగానే రెండవ సభలో కూడా జరుగుతుంది. రెండు సభల ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు ఎవరి దగ్గరికి వెళ్తుంది? గవర్నర్ గారి దగ్గరికి వెళ్తుంది. అందుకనే ఏమన్నాడు? గవర్నర్ ప్లస్ శాసనసభ ప్లస్ శాసన మండలి ఈజ్ ఈక్వల్ టు శాసన నిర్మాణ శాఖ అన్నాడు. అంటే ఇక్కడ శాసనసభ ఆమోదించింది, శాసన మండలి ఆమోదించిన తర్వాత ఎవరు సంతకం పెట్టాలి? గవర్నర్ గారు సంతకం పెట్టాలి. అందుకనే గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేసిన తర్వాతనే బిల్లు చట్టంగా మారుద్ది. అంటే బిల్లు ఎప్పుడైనా చట్టంగా మారాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం తప్పనిసరి. సో ఆ చట్టాన్ని గెజిట్ లో ప్రచురిస్తారు. గెజిట్ అంటే మొత్తం ఆ యొక్క ప్రభుత్వం ఏమైతే చర్యలు తీసుకుంటుందో, చట్టాలు అమలు చేస్తుందో అవన్నీ కూడా ఒక బుక్ లో పెడతారనమాట. సో గెజిట్ లో ప్రింట్ చేశారు అంటే ఆ యాక్ట్ అమల్లోకి వచ్చేసినట్టే. ఓకేనా? సో నెక్స్ట్ దేనికి వెళ్ళిపోతున్నది? కార్యనిర్వాహక శాఖకి వెళ్ళిపోతుంది అనమాట. సో చట్టాన్ని అమలు చేయడానికి ఆ గెజిట్ ప్రతులను కార్యనిర్వాహక శాఖకు పంపిస్తారు. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి బిల్లు అనేటువంటిది ఏమైతే ఉందో అది చట్టంగా ఎలా మారుతుంది అనేటువంటిది ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ బొమ్మలో చూడండి, మొదటి సభలో బిల్లుని ప్రవేశపెట్టారు, మొదటి పట్టణం ప్రవేశపెట్టారు అనమాట. ఇక్కడ ఏం చేస్తారు?
మొత్తం ఆ ప్రతులన్నీ చదువుతారు అందరూ. తర్వాత అడుగుతారు అన్నమాట, రెండో పట్టణంలో మరి దీనికి ఎంతమంది ఓటింగ్ చేస్తారు, ఆమోదమా, మార్పా, తిరస్కరణ అని అడుగుతారు. అడిగితే లేదు అంటేనేమో మళ్ళీ వెనక్కి పంపిస్తారు, లేదు అంటే ముందుకు పంపిస్తారు. మూడో పట్టణంలో ఇక డైరెక్ట్ గా ఇక్కడ ఏమైపోద్ది, ఆమోదం జరిగిపోద్ది. ఆమోదం జరిగిపోయిన తర్వాత ఈ బిల్ డైరెక్ట్ గా దేనికి వెళ్ళిపోద్ది అంటే రెండో సభ, అయితే శాసన మండలి కావచ్చు, శాసన సభ కావచ్చు, వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ మొదటి పట్టణం జరుగుద్ది, తర్వాత రెండో పట్టణం జరుగుద్ది, తర్వాత మూడో పట్టణం జరిగిన తర్వాత ఇది గవర్నర్ కి ఆమోదం కోసం పంపిస్తారు. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని గెజిట్ లో ప్రచురిస్తారు. అక్కడి నుంచి దీని యొక్క ప్రతులు అనేటువంటివి మరి కార్యనిర్వాహక శాఖకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఒక బిల్ చట్టంగా ఎలా మారుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే శాసన నిర్మాణ శాఖ ఆల్రెడీ ఒక శాసనాన్ని లేక ఒక చట్టాన్ని తయారు చేసింది. దాన్ని అమలు చేయాల్సింది ఎవరు అంటే మరి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారంటే గవర్నర్ గారు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రి మండలి ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఇక్కడ చూడండి, ఇందాక గవర్నర్ ప్లస్ శాసన సభ ప్లస్ శాసన మండలి ఈజ్ ఈక్వల్ టు మరి నిర్మాణము. అయితే ఇక్కడ అంటే శాసన నిర్మాణం వరకే ఇలా ముగ్గురు పనిచేస్తారు. కానీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడు ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి, ప్రభుత్వ ఉద్యోగులు యాడ్ అయిపోతారు. ఎందుకని, మరి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సింది ఎవరు, వీళ్ళే కదా, మంత్రి మండలి. ఆ సంబంధిత మంత్రి గారు మరి ప్రభుత్వ ఉద్యోగులకి దీన్ని పంపించి మరి ఈ పథకాన్ని ఇలా అమలు చేయదలుచుకున్నాం కాబట్టి అందరికీ మరి కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ పథకం అందాలి అనేటువంటి దాన్ని మరి అక్కడ చేస్తారు. అంటే ఉదాహరణ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏం చేశారు, అప్పటిదాకా 3,000 చిల్డ్రన్తో పెన్షన్ ఉంటే దాన్ని 4,000 రూపాయలు చేసి దాన్ని అప్పుడు ఏం చేశారు, ఆయన 2 సభల్లో దాన్ని ఆమోదింప చేసుకొని ఒక చట్టంగా చేసిన తర్వాత దాన్ని కార్యనిర్వాహక శాఖ పంపిస్తారు. అంటే కలెక్టర్లకి, ఆర్డీఓలు, ఎండిఓలు, ఎంఆర్ఓలు ఇలా మొత్తం కింద వరకు చేస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరికీ ఎటువంటి బుక్స్ మార్చక్కర్లా, ఏం చేయక్కర్లా, డైరెక్ట్ గా ఎప్పుడైతే చట్టం అమలైందో నువ్వు 4,000 ఇవ్వాల్సిందే. అంతేగాని నాకు ఇంకా రాలేదు, ఆ పేపర్ రాలేదు అంటానికి లేదు. ఎందుకని, ఎప్పుడైతే అది గెజిట్ లో ప్రచురించబడిందో నువ్వు ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాల్సిందే. ఏ ఒక్క పౌరుడికైనా నువ్వు మళ్ళీ 3,000 రూపాయలు ఇస్తే అతను న్యాయశాఖ ద్వారా న్యాయాన్ని పొందుతాడు. అర్థమైందా. సో ఇది అన్నమాట జరిగేటువంటి విధానం. సో ఇక్కడ మనకి గవర్నరు, సీఎం, మంత్రి మండలి, సో ఇక్కడ మనకి గవర్నరు, సీఎం, మంత్రి మండలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిసి ఆ శాసనాన్ని ప్రజలందరికీ సమానంగా చేరేలాగా, అందరికీ దాని ద్వారా లబ్ధి పొందేలాగా చేస్తారు. ఓకేనా. ఇక గవర్నర్ గురించి, ముఖ్యమంత్రి గురించి ఒక చిన్న పాయింట్లు ఇచ్చారు. ఆల్రెడీ మొత్తం మనం చెప్పేసుకున్నవే, కంగారు పడకండి. గవర్నర్ అంటే రాష్ట్రానికి అధిపతి. ఇతను కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడతాడు. ఎవరి యొక్క సిఫార్సుల ద్వారా, కేంద్ర మంత్రి మండలి సిఫార్సుల ద్వారా రాష్ట్రపతి గారిచే నియమించబడే వ్యక్తి. అలాగే రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనను రాజ్యాంగబద్ధ నియమ నిబంధనల ప్రకారం జరిగే విధంగా చూసుకుంటాడు. మరి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఎవరు గెలుచుకుంటే ఆ వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకొని అతను ముఖ్యమంత్రిగా నియమించబడతాడు. ఆ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల అభ్యర్థుల నుంచి కొంతమంది మంత్రులను ఎంచుకుంటాడు. ఈ మంత్రుల చేత అలాగే ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే గవర్నర్. ఓకేనా. ప్రెసెంట్ మరి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఈయన అత్యధిక కాలం సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇంకో రకంగా చెప్పాలంటే అత్యధిక డిఎస్సీలు నిర్వహించిన వ్యక్తి. మరి ఈయన తీసినన్ని పోస్టులు ఇప్పటి వరకు ఏ సీఎం కూడా భర్తీ చేయలేదు. ఓకేనా. మిగిలినటువంటి సీఎంలు భర్తీ చేసినా కూడా అవన్నీ డొల్ల, కొన్ని సార్లు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అత్యంత పారదర్శకంగా మరి ఎక్కువ డిఎస్సి పోస్టులు ఫిల్ చేసి, ఎస్జిడిలు అయితేనేంటి, ఎస్సీఎల్ అయితేనేంటి ఫిల్ చేసి విద్యా వ్యవస్థకి మరి మనలాంటి ఎంతో మంది ఉపాధ్యాయులు అందించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా. సో మంత్రి మండలి, ఈ ముఖ్యమంత్రి గారు ఏమేం చేస్తారు అంటే మంత్రి మండలి జాబితాను తయారు చేసి గవర్నర్ కు పంపిస్తారు. ముఖ్యమంత్రి గారి యొక్క అధికారాలు ఏంటి, నాకు సపోర్ట్ గా ఇంతమంది మంత్రులను తీసుకుంటున్నానని చెప్పేసి ఒక లిస్టు తయారు చేసి దాన్ని గవర్నర్ కు పంపిస్తారు. మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. పలానా ఈయన
విద్యాశాఖ మంత్రి, పలానా ఈయన జనవనరుల శాఖ మంత్రి అని చెప్పేసి వాళ్ళందరికీ శాఖలను కూడా కేటాయించేది ముఖ్యమంత్రి గారి. అలాగే మంత్రి మండలి సమావేశాలు ఏర్పరిచి అధ్యక్షత వహిస్తారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి తెలుసుకోవడం కోసం మంత్రి మండలి యొక్క సమావేశాలను ఏర్పరచడం కూడా చేస్తారు. అలాగే అన్ని శాఖలను సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షణ కూడా చేస్తారు. ముఖ్యమంత్రిని వాస్తవ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అని ఎందుకంట? ఓకేనా, ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వ అధినేత అంటారు, వాస్తవ ప్రభుత్వ అధినేత అంటారు. మరి అసలు యాక్చువల్గా మనం ఏం చెప్తున్నాం? రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరు? గవర్నర్. మరి గవర్నర్ దగ్గర ఏమైనా పవర్ ఉంటుందా? ఏమి ఉండదు, అవునా? మరి రాష్ట్రం యొక్క డెసిషన్స్ అన్ని, శాసనాలన్నీ ఎవరు తయారు చేస్తారు? అన్ని తయారు చేసేది, అన్ని అమలు చేసేది ఎవరు అంటే ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి వాస్తవ రాష్ట్ర ప్రభుత్వ అధినేత. సో ఆర్టికల్ 163(1) మనకి ఏం చెప్తుంది అంటే, గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడటానికి ముఖ్యమంత్రి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి అనేటువంటిది సహాయపడాలి అని చెప్తున్నాడు. ఎందుకని? మరి గవర్నర్ గారికి ఏమైనా తెలుసా ఈ రాష్ట్రం గురించి? ఏమీ తెలియదు. ఆ ప్రోగ్రామ్ గురించి ఏమైనా తెలుసా? ఆ పథకం గురించి ఏమైనా తెలుసా? ఏం తెలియదు. సో అలాంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మంత్రి మండలి ఏం చేస్తుంది అంటే, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సార్, మేము ఇది చేస్తున్నాము, కాబట్టి మాకు ఈ బిల్ని కనుక మేము చట్టంగా తీసుకొని వస్తే ప్రజలకు ఇంత మంచి జరుగుద్ది, కాబట్టి మీరు కొంచెం దీన్ని యాక్సెప్ట్ చేయండి అంటే. ఎందుకని? ఆ బిల్ చట్టంగా మారాలి, మరి యాక్ట్ గా మారాలి అంటే ఖచ్చితంగా గవర్నర్ గారి సంతకం కావాలి. కాబట్టి ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు అంటే మంత్రి మండలి. కాబట్టి ఇక్కడ మనకి 163(1) ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, గవర్నర్ తన యొక్క విధులను నిర్వర్తించడంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి ఖచ్చితంగా సహాయపడాలనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఓకేనా? సో నెక్స్ట్, మరి మంత్రి మండలి అంటే ఏంటి? మంత్రి మండలి అంటే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. మరి ముఖ్యమంత్రి ఒక్కొక్క విభాగానికి ఒక మంత్రిని కేటాయిస్తారు. సో వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయించడం, ఆ మంత్రులు తమ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలను నిర్దేశించడం, అలాగే సభ ఆమోదం కోసం సమర్పించవలసినటువంటి విధానాలు, ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ మంత్రి పైనే ఉంటుంది. సభ ఆమోదం పొందిన విధానాలను కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది. మంత్రి మండలి రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని, పన్నుల యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అంటే రాష్ట్రం ఎదగాలి అంటే మరి ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే, రూపాయి పోక అంటాం కదా. సో ఇది బడ్జెట్ అనేటువంటిది ఎలా ఉంటే రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయం మీద మంత్రులందరూ కలిసి మరి ఆయా శాఖల యొక్క సమన్వయంతోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది నడుస్తుంది. సో ఈ మంత్రి మండలిలో ఉన్నటువంటి అందరు మంత్రులు ఒక సమన్వయంతో పనిచేస్తేనే రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి మంత్రి మండలి గురించి. సో నెక్స్ట్ చూసుకుంటే, మరి మొత్తం మనం 3 చెప్పుకున్నాం. దాంట్లో 1 శాసన నిర్మాణ శాఖ, 2వది కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. సో ఇందులో న్యాయశాఖ అంటే రాష్ట్రం యొక్క ఉన్నత న్యాయస్థానం. ఏంటి రాష్ట్రం యొక్క ఉన్నత న్యాయస్థానం? హైకోర్టు. ఎక్కడ ఉంది? అమరావతిలో ఉంది. ఎప్పటి నుంచి పని ప్రారంభించింది? 2019 జనవరి 1 నుంచి. మరి అమరావతిలో మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి సొంతంగా మనం హైకోర్టుని ఏర్పరచుకోవడం జరిగింది. ప్రెసెంట్ మన ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే దేరాజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు అంటే డివై చంద్రచూడ్. ఆయన ప్రెసెంట్ మరి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ అంగాలలో మరి న్యాయశాఖ అనేటువంటిది 1. చట్టాలను వ్యాఖ్యానించడం, వాటిని పరిరక్షించడం, రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహించేది ఏది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు, అలాగే కేంద్రంలో అయితే సుప్రీంకోర్టు. ఓకేనా? సో ఇక్కడ స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కింద పనిచేసేదే ఈ హైకోర్టు. మరి దీంట్లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఉంటారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండదు. అక్కడికి వచ్చేటువంటి కేసెస్ సంఖ్య, మరి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, సో దాన్ని బట్టి అక్కడ ఆ హైకోర్టుకి ఎంతమంది ఉండాలి, ఎన్ని బెంచెస్ ఉండాలనేటువంటిది అది డిసైడ్ చేస్తుంది సుప్రీంకోర్టు. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే హైకోర్టు ఏమైతే డెసిషన్స్ తీసుకుని మరి కొన్ని ఏమైతే తీర్పులు ఇచ్చిందో ఆ తీర్పులన్నీ కూడా ఆ నిర్ణయాలు జారీ చేసిన నిర్ణయాలు మరియు డిగ్రీలన్నీ కూడా ముద్రించబడతాయి. సో ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్ సూచనల కోసం ఒక రికార్డుగా ఉంచబడతాయి. అంటే ఆ కేసు కోసం మళ్ళీ సెక్షన్స్ అన్ని వెతుక్కునే కంటే ఆల్రెడీ అలాంటి కేసు జరిగితే గనక వరల్డ్లో అప్పుడు వాళ్ళు ఏ సెక్షన్ ప్రకారం తీర్పు ఇచ్చారనేటువంటి దాన్ని వీళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని దీనిలో ఏమైనా కొత్త యాడ్ చేయాలా లేదా డెమిలిషన్ చేయాలా అనేటువంటి చూసుకొని మరి డిలీట్ చేయడమో యాడ్ చేయడం
ఐటమో చూసుకొని వీళ్ళు ఒక తీర్పును అనేది ఇస్తారనమాట. సో దీన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని పిలుస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. మరి ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్ ముఖ్యమంత్రిని మంత్రి మండలిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇది ఒక లైన్ అన్నమాట. ఓకేనా. సో ప్రధాన న్యాయమూర్తి ఆ పదవిలో అతనికి 62 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కొనసాగుతారు. ఓకేనా. అయితే రాష్ట్ర స్థాయిలో హైకోర్టే కాకుండా ట్రిబ్యునల్స్ అలాగే దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు కూడా ఉంటాయి. దీని గురించి మనం ఆల్రెడీ 8th క్లాస్లో చెప్పేసుకున్నాం. అలాగే మరి లోక్ అదాలత్ అంటే ఏంటి, కొన్ని చిన్న చిన్న కేసులు ఉంటాయి. ఆ కేసుల్ని మరి ఏళ్లకి ఏళ్ళు నానబెట్టడం కంటే ఈజీగా ఇద్దరు కలిసి ఒక రాజీకి వచ్చేసి ఆ కేసును కొట్టేయించుకోవచ్చు. దాన్నే లోక్ అదాలత్ అని పిలుస్తాం. దీన్నే ప్రజా న్యాయస్థానం అంటాం తెలుగులో. సో సభలో బిల్లు ప్రవేశపెట్టబడి సభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారికి పంపబడుతుందని, అలాగే గవర్నర్ సంతకంతో బిల్లు చట్టంగా మారి గెజిట్లో ప్రచురించబడుతుందని మీరు తెలుసుకున్నారు. మరి ఈ రాష్ట్ర గెజిట్ రాష్ట్రంలో జిల్లా అధికారులందరికీ పంపబడుతుంది. చట్టాలను అమలుపరచడానికి మంత్రివర్గం జిల్లా కలెక్టర్ యొక్క సహాయం తీసుకుంటుంది. అంటే జిల్లా స్థాయిలో కూడా మనకి ఎవరో ఒక అధికారి ఉండాలి కదా. ఎవరు ఆయన అంటే జిల్లా కలెక్టర్. సో మనం ఇప్పుడు జిల్లా స్థాయి పరిపాలన ఎలా జరుగుతుందో తెలుసుకుందాం అంటున్నాడు అనమాట. సో మనం ఇప్పుడు రాష్ట్ర స్థాయి పరిపాలన అయిపోయింది. మరి జిల్లా స్థాయిలో పరిపాలన ఎలా జరుగుద్ది అంటే ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు. ఆయనే జిల్లా మెజిస్ట్రేట్. ఆ హోదాలో ఉన్న అధికారినే మనం జిల్లా కలెక్టర్ అని పిలుస్తాం. సో ఇతను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో పరిపాలనాపరమైనటువంటి విధులన్నీ కూడా నిర్వహిస్తారు. అయితే ఈయన ఎలా సెలెక్ట్ అవుతాడు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి మరి ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి పరీక్షలో టాపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి ముందుగా ట్రైనింగ్ కలెక్టర్లుగా వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎక్కడ ఏ జిల్లాకు అవసరం ఉంటే ఆ జిల్లాకి, అంటే భారతదేశంలో ఎక్కడికైనా వీళ్ళు వెళ్ళాలన్నమాట. అర్థమైందా. కాబట్టి జిల్లా కలెక్టర్ జిల్లా పరిపాలనకు అధిపతి. కేంద్ర ప్రభుత్వం వీరిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఈ రాష్ట్రానికి ఒక 5గురు, ఈ రాష్ట్రానికి ఒక 10 మంది, పెద్ద రాష్ట్రం అయితే అలాగనమాట. అలా కేటాయిస్తే వాళ్ళు ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటారు. సో ఇక్కడ రెవెన్యూకి సంబంధించినటువంటి భూ రికార్డులు, రెవెన్యూ పరిపాలన, శాంతి భద్రతల నిర్వహణ, సామాజిక సామరస్యం, స్థానిక ప్రభుత్వాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అలాగే ఎన్నికల విధులు, జిల్లాలో ఎన్నికలు, ఇవన్నీ కూడా మరి జిల్లాలో పరిపాలనలో ఈయన కొంతమంది అధికారుల యొక్క హెల్ప్ తో జిల్లా కలెక్టర్ చేస్తారు. మరి జిల్లా కలెక్టర్ కి ఎవరు హెల్ప్ చేస్తారు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు బొమ్మ ఇచ్చారు. దీంట్లో చూడండి వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అలాగే పోలీస్ శాఖ, పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, ప్రజాపనుల శాఖ, వ్యవసాయ శాఖ, ఇవన్నీ కూడా ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి అంటే కలెక్టర్ గారి యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి అంటే ఎవరెవరు కలెక్టర్ గారికి హెల్ప్ చేస్తారు ఈ పనుల్లో అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో కొంతమంది పేర్లు ఇచ్చాడు, అన్ని పేర్లు అవసరం లేదు కాబట్టి. ముఖ్యంగా శాంతి భద్రతల నిర్వహణలో కలెక్టర్ గారికి సహాయం చేసే వ్యక్తి ఎవరు? జిల్లా స్థాయిలో ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేక పోలీస్ సూపరింటెండెంట్ అంట. సో ఇక్కడ ఇతను ఈ ఎస్పీ అనేటువంటి వ్యక్తి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి శాంతి భద్రతల నిర్వహణ విషయంలో హెల్ప్ చేస్తారు. అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారి, కొన్ని మండలాలు కలిపి ఒక డివిజన్ అవుతుంది. సో ఇక్కడ ఈ డివిజనల్ అధికారి రెవెన్యూకి సంబంధించి ఇతను ఏం చేస్తాడు అంటే శాంతి భద్రతల నిర్వహణ, భూ రికార్డులు, ఎన్నికల నిర్వహణ, అలాగే భూ సేకరణ, ఏదైనా వర్క్ కి రోడ్డు డెవలప్ చేయాలి, రోడ్డు వెడల్పు చేయాలి, భూ సేకరించుకోవటం, అలాగే ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలి అక్కడ పునరావాసం ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ కూడా మరి జిల్లా కలెక్టర్ సూచించినటువంటి ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తారు అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఇతన్నే ఆర్డిఓ అని పిలుస్తారు. మరి ఈయన కింద ఎవరు ఉంటారు అంటే మండల స్థాయిలో ఎంఆర్ఓ. ఓకేనా. సో ఎంఆర్ఓ అంటే తహసీల్దార్. సో ఇతను మండల స్థాయిలో ముఖ్య పరిపాలన కార్యనిర్వహణాధికారి. ఇతను రెవెన్యూ వ్యవహారాల సక్రమ అంచనా, లెక్కింపు, వసూలు, భూ రికార్డులు ఇవన్నీ కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు మండల స్థాయిలో అంటే ఎంఆర్ఓ గారు మెయింటైన్ చేస్తారు. మండల రెవెన్యూ ఆఫీసర్, మండల రెవెన్యూ అధికారి. ఇక గ్రామ స్థాయిలో ఎవరు హెల్ప్ చేస్తారు? గ్రామ రెవెన్యూ అధికారి. అంటే గ్రామ రెవెన్యూ రికార్డులు, ఆ గ్రామంలో ఎన్ని కుంటల పొలం ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది, అది ఎవరిది, మరి ఆ తర్వాత ఎవరికి ఇచ్చారు, ఎవరికి అమ్ముకున్నారు, ఇలాంటివన్నీ కూడా. మరి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఈ అకౌంట్స్ అన్ని ఎవరు చెక్ చేస్తారు అంటే విలేజ్ లెవెల్లో విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ చెక్ చేస్తారు. అలాగే భూమి శిస్తు, పన్నులు, ఇతర మొత్తాల వసూళ్లతో పాటు సర్వేరాళ్లు తనిఖీ చేయడం,
వేయటం, స్థానికత, నివాస ధ్రువపత్రాలు ఇవన్నీ కూడా ఎవరి హ్యాండ్ ఓవర్ లో జరుగుతాయి అంటే ఒక ఊరికి సంబంధించి విఆర్ఓ గారి హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి మరి కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే పోలీస్ సూపరింటెండెంట్, అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఎంఆర్ఓ, విఆర్. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే జిల్లాలో న్యాయశాఖ మరి ఎలా ఉంది అంటే జిల్లాలో మరి న్యాయశాఖ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం అక్కడ చెప్పేసుకున్నాం. జిల్లాలో జిల్లా కోర్టు ఉంటుంది, డివిజన్ కోర్టు ఉంటుంది, మరి దాని కింద సబార్డినేట్ కోర్టులు బోల్డన్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా జిల్లాలో న్యాయ పరిపాలన చేస్తూ ఉంటాయి. సో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనకు ఒక చిన్న ఇది ఇచ్చారు, ఇది కూడా చూసేద్దాం. చూస్తే జిల్లా కోర్టు. జిల్లా కోర్టు అంటే జిల్లా లెవెల్లో పనిచేసే కోర్టు. మరి అలాగే ఇందులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, మరి కొందరు న్యాయమూర్తులు కూడా ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా జిల్లాలో వివిధ కేసులను విచారించి తుది తీర్పు ఇవ్వడం అనేటువంటిది ఏంటి అంటే జిల్లా కోర్టు యొక్క ప్రధానమైనటువంటి విధి. అయితే డివిజనల్ కోర్టు ఒక తీర్పు చెప్పింది, దాన్ని మళ్ళీ వెరిఫై చేసి దాన్ని క్రాస్ చేసి మళ్ళీ కొత్త తీర్పు ఇవ్వచ్చు జిల్లా కోర్టు. అంటే డివిజనల్ కోర్టు అనేటువంటిది జిల్లా కోర్టు కంటే కింద స్థాయిలో ఉన్నటువంటిది కాబట్టి దాని పై స్థాయిలో ఉన్న కోర్టు ఖచ్చితంగా అప్పీల్ చేస్తే మరి జిల్లా కోర్టులో మనం అప్పీల్ చేసుకోవచ్చు, ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఇక సబార్డినేట్ కోర్టు అంటే ఏంటి, దానికంటే కింద స్థాయిలో ఉన్నటువంటి కోర్టులు ఇవన్నీ కూడా మరి చాలా ఉంటాయి. మున్సిపల్ కోర్టులని, మరి జిల్లా మెజిస్ట్రేట్ 1 కోర్టు, 2 కోర్టు, 3 కోర్టు అని చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే తమ అధికార పరిధిలో పౌర అంటే సివిల్ మరియు నేర వివాదాలలో సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ని అమలు చేస్తాయి. కొన్నేమో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం వాటికి తీర్పులు ఇచ్చేటువంటి అధికారం ఉంది అని చెప్తున్నారు. అంటే సివిల్ తగాదాలంటే రక్తపాతం లేనటువంటివి, క్రిమినల్ తగాదాలంటే రక్తపాతం కలిగి ఉన్నటువంటివి. ఏ కేసులో అయినా సరే తీర్పుల్ని మరి సబార్డినేట్ కోర్ట్స్ చెప్తాయి. ఒకవేళ సబార్డినేట్ కోర్టుల యొక్క తీర్పు మనకు నచ్చకపోతే జిల్లా కోర్టులో మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. జిల్లా కోర్టు తీర్పు నచ్చకపోతే హైకోర్టులో, హైకోర్టులో నచ్చకపోతే సుప్రీం కోర్టులో కూడా మనం దీన్ని క్వశ్చన్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత లోక్ అదాలత్. ఆల్రెడీ లోక్ అదాలత్ మనం చెప్పుకున్నాం. ఏంటి, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగము అంటే ఏంటి, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొన్ని వేల కేసులు పెండింగ్ లో ఉంటాయి. మరి ఇవి కొంతకాలం పాటు నడవకపోతే తాతలు వేసుకున్నారు కేసు, తెగ తండ్రిదండ్రులు కూడా అయిపోయారు, కొడుకులు మనవలు కూడా వచ్చేసారు. ఇంకా అప్పటికి తెగకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఎందుకు మనం కొట్టుకొని ఆ ఆస్తిని ఎవడో అమ్ముకోకుండా వదిలేయటం, మన ఇద్దరం ఒక రాజీకి వచ్చేద్దాం, నీకింత నాకింత పనిచేసుకుందాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ లోక్ అదాలత్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు కనుక మేము ఆ కేసు కొట్టివేయించుకుంటున్నాం అని చెప్పేసి ఒక రాజీకి వచ్చేస్తే ఆ కేసును కొట్టేస్తారు. తర్వాత వీళ్ళు వాళ్ళ పనాలు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి సులభతరమైనటువంటి విషయాన్ని అంటే స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే రాజీ పడే వేదికని లోక్ అదాలత్ అంటారు. దీనికి లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం చట్టబద్ధమైనటువంటి హోదా ఇచ్చారు. ఓకేనా? అంటే దేని ప్రకారం దీని చట్టబద్ధమైన హోదా వచ్చింది అంటే లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం దీనికి చట్టబద్ధమైనటువంటి హోదా వచ్చింది లోక్ అదాలత్ కి. ఓకేనా? సో దీని తర్వాత చిన్న చిన్న నేరాలు, వివాహ సంబంధ కేసులు, సివిల్ కేసులు మాత్రమే ఇది పరిష్కరించగలదు. ఓకేనా? సో దాని తర్వాత చూసుకుంటే మనకి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖల ద్వారా మనం పరిపాలన నిర్వహించుకుంటున్నాం. శాసన నిర్మాణ శాఖ శాసనాలు తయారు చేస్తుంది, కార్యనిర్వాహక శాఖ శాసనాలను అమలు పరుస్తుంది, అలాగే న్యాయ శాఖ శాసనాలను రక్షిస్తుంది. సో ఇది ముఖ్యంగా ఈ పాఠంలో మనకి ఇవ్వబడినటువంటి అంశాలు. సో దీంట్లో కొన్ని ఇచ్చారు పదాలు కూడా చూద్దాం. నియోజకవర్గం అంటే ఏ ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఓటర్లందరూ కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేస్ ని ఎన్నుకోవటం. అలాగే ద్విసభ వ్యవస్థ అంటే 2 సభలు, ఒకటి శాసనసభ, 2 శాసన మండలి. కేంద్రంలో అయితే లోక్సభ, రాజ్యసభ. గెజిట్ అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ, ఏమైతే మనం చట్టంగా మారిందో ఆ చట్టాన్ని ప్రచురించేటువంటి బుక్ గెజిట్. అలాగే సమన్స్ అంటే ఏంటి, సమన్స్ పంపించడం అంటారు కదా, అంటే ఏదైనా ఒక సభ జరుగుతుంది, ఆ సభ సభ్యులందరినీ మరి హాజరుపరచడాన్నే సమన్స్ అంటాం. ప్రొరోగ్ అంటే మరి సభను నిరవధికంగా వాయిదా వేయటం. ఎవరు చేస్తారు ఇది? గవర్నర్ గారి యొక్క అధికారాల్లో మనం చెప్పుకున్నాం. సో బ్యూరోక్రసీ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థని బ్యూరోక్రసీ అంటారు. బ్యూరోక్రసీ అంటే ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు
అంటే మేమున్నాం, ఇప్పుడు మేము టీచర్స్ గా పనిచేస్తున్నాం, గవర్నమెంట్ టీచర్స్ గా. ప్రభుత్వం ఏమైతే విధి విధానాలు రూపొందిస్తుందో, ఏమైతే చట్టాలు తయారు చేస్తుందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేటువంటి అవసరం, బాధ్యత ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంటుందన్నమాట. కాబట్టి ఇది బ్యూరోక్రసీ. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలు. అంటే మేము పనిచేయలేదు అనుకోండి సక్రమంగా, మరి కింది స్థాయిలో ఉన్న వాడికి మరి ఆ ఏమైతే ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవి అంతయ్యా అందో. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కీలక విధాన నిర్ణేతలుగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థని బ్యూరోక్రసీ విధానం అంట. అలాగే సయోధ్య అంటే పరిష్కరించుకోవటం. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ఏమైనా ఉంటే అవి చూసుకొని క్లోజ్ చేసేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలు, శాసనసభ, శాసన మండలి అన్ని కలిపేగా రాష్ట్ర ప్రభుత్వం అంటే. ఓకేనా? కాబట్టి పైవన్నీ. భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని? 28 రాష్ట్రాలు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలు ఎవరి చేతుల్లో ఉంటాయి? ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటాయి. గవర్నర్ పెద్దే గాని ఆయన చేతిలో ఏ అధికారాలు ఉండవు. ఈ క్రింది వారిలో ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటాం? మెజారిటీ పార్టీ నాయకుడినే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యమంత్రి ఇక్కడ మనకి రాష్ట్రానికి, ఇక్కడ అంటే ప్రభుత్వ అధినేత ఏమో ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అధినేత ఏమో గవర్నర్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రానికి అధినేత గవర్నర్, ప్రభుత్వానికి అధినేత ఎవరు అంటే ముఖ్యమంత్రి. శాసనసభ ఉండేటువంటి వారిని ఎమ్మెల్యే అంటాం, శాసన మండలిలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీ అంటాం. మరి జిల్లా మేజిస్ట్రేట్ గా ఎవరుంటారు అంటే కలెక్టర్ గారు ఉంటారు. ఓకేనా? సో ఇది ఇక్కడ మరి చెప్పుకోవాల్సినటువంటివి. తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న పట్టిక ఇచ్చాడు. శాసనసభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు, శాసన మండలిలో ఉన్నటువంటి వాళ్ళ పదవీ కాలం 6 సంవత్సరాలు. శాసన సభ్యుల సంఖ్య ప్రెసెంట్ ఎంత? 175. శాసన మండలి యొక్క సభ్యుల సంఖ్య 58. మరి శాసనసభకు ఎవరు మరి అధ్యక్షత వహిస్తారు అంటే శాసనసభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. మరి ఇక్కడ శాసన మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే చైర్మన్. మరి శాసన మండలి చైర్మన్ ఎవరు? ప్రెసెంట్ మనకి ఇక్కడ కొయ్యే మోషేన్ రాజ్ గారు మరి ఇక్కడ మనకి ప్రెసెంట్ ఉన్నటువంటి శాసన మండలికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఓకేనా? శాసన మండలి చైర్మన్ గా ఎవరున్నారు అంటే కొయ్యే మోషేన్ రాజ్ గారు. అలాగే ప్రజాప్రతినిధులు, దీనిలో ఉన్న వాళ్ళనేమో శాసన సభ్యులు అంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసన మండలిలో ఉన్న వాళ్ళని శాసన మండలి సభ్యులు అంటాం. అంటే ఇందులో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేస్ అంటాం, దీనిలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీస్ అంటాం. సో ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మరి మీకు క్లియర్ గా ఈ లెసన్ అర్థమైందని భావిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. పెద్దానికి సమాధానం ఇవ్వలేను కానీ కొన్ని ఇటు వాటికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మరి టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ టెట్ అయిపోయింది అంటే చాలా హార్డ్ గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన టైం వచ్చేసినట్టే. డిఎస్సికి మనం ఎంత కష్టపడి చదవాలి అంటే, మరి డిఎస్సికి ఇది మొదటగా జరిగినటువంటి టెట్ అనేటువంటిది ఏంటి? జస్ట్ మనం పాస్ అయితే డిఎస్సికి అర్హులం అవుతాం. కాబట్టి అది ఓన్లీ సపోర్టింగ్. కానీ రియల్ బిట్స్, చాలా డీప్ గా ఉండేటువంటి బిట్స్ డిఎస్సిలో ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాని మీద ఒక కన్నేసి ఉంచండి. ఆ సిరీస్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను. అలాగే మరి ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్మ క్లాస్ రూమ్ ని మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ గుడ్ బై. మీ సురేష్ కుమార్ వర్మ.